కంటికి స్మార్ట్ కేర్ మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్ మిస్టర్ ఆప్టికల్స్ యోర్ స్టైల్ ఆ విజన్. వివేకానంద రెడ్డి గారి రెండో భార్య షేక్ షమీమ్ అనే గురించి మాట్లాడాలా. పెళ్లి చేసుకున్నారా సార్? ఎస్, 2 times చేసుకున్నారు. ఆమెనే ఒకసారి వాళ్ళ బావగారు చేశారు 3/10/2010లో. తర్వాత 2013లో మళ్ళీ ఇంకొకసారి పెళ్లి చేసుకున్నారు. ఎందుకంటే వీళ్ళకంతా అరిష్టాలు జరుగుతుండయి, జగన్కు సరిగ్గా మేలు జరగడంలే. భాష అనేది ఆయన అంటే వాళ్ళ బావగారు, షమీమ్ వాళ్ళ బావగారు, మళ్ళీ వస్తా స్టోరీలో ఆయన నికా జరిపించారు కాబట్టి పద్ధతి ప్రకారం చేయలేదేమని మళ్ళీ నియోఫిల్ అని ఒక అతన్ని పిలిపించి చేసుకుంటారు. ఓకే, బల్పనూరులో తీసుకుంటారు. అది మళ్ళీ స్టోరీ. అంటే ఏ పద్ధతిలో? క్రిస్టియన్ పద్ధతి? ఇస్లాం అండి. ఇస్లాం పద్ధతిలో తీసుకుంటారు. వివేక గారు అవునే షేక్ మహమ్మద్ అక్బర్ అని పేరు మార్చుకొని 3/10/2010 ఇక్కడే మన 2 సర్వీస్ అపార్ట్మెంట్స్ తీసుకొని చేసుకున్నాడు ఆయన. వాళ్ళ కుటుంబం అందరి పెద్దల సమక్షంలో. షేక్ షమీమ్ అనే గురించి చెప్పాలి ఆమె అమ్మాయి. షేక్ షమీమ్ అంటే బలపనూరు అండి, సింహాద్రిపురం మండలం, పులివెందుల తాలూకానే. బలపనూరు అంటే మీకు గుర్తొచ్చింది మన రాజశేఖర రెడ్డి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఊరు, అది వాళ్ళ ఊరు, స్వస్థలం. అది బల్పనూరు అని అంటారు. 7 సంధింటని ఆ ఊరు నుంచి వాళ్ళకి ఆ పేరు వచ్చింది. తర్వాత వాళ్ళు పులివెందల్లో వ్యాపారిత సెటిల్ అయిపోయినారు కాబట్టి వచ్చింది. ఈ బలపనూరులో నేను మొత్తం చెప్తున్నా అండి, అంటే నేను కన్ఫెస్ చేస్తున్నా. మొత్తం నేను ఈ సిబిఐ ఛార్జ్షీట్లు అన్నీ చదివినా, వాళ్ళు రాసిన స్టేట్మెంట్లు అన్నీ చదివినా. ఎందుకంటే ఆ ఏరియా ప్రజలు ఏ విధంగా చెప్తారు, వాళ్ళ ఒక స్టేట్మెంట్ ఇస్తే వాడు నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడని తెలుస్తుంది. పైగా నాకు 36 సంవత్సరాలు 37 సంవత్సరాలు దీంట్లోనే ఉన్నా నేను. అంటే రకరకాల వ్యక్తులను విచారణ చేస్తూ వాళ్ళు నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు అని మనకు తెలిస్తేనే తెలుస్తుంది. అవునవును, ఆ ఎక్స్పీరియన్స్. కానీ ఆమె స్టేట్మెంట్ చదివానండి. ఆమె స్టేట్మెంట్ని 29/10/30/1/11/2020లో అంటే ఫస్ట్ సిబిఐకి ఛార్జ్షీట్ ఇది ఇన్వెస్టిగేషన్ పోతేనే చేశారు. ఎగ్జామ్ చేశారు, కడపకు పిలిపించి ఒక లేడీ పోలీస్ ఆఫీసర్స్లో పెట్టుకొని చేశారు. ఆమె ఎంత నీతి నిజాయితీగా మాట్లాడింది అనేది ఆ స్టేట్మెంట్ చూస్తే మీకు మొత్తం మన స్టోరీ అర్థమవుతుంది. ఓకే, నేను అందరికన్నా ఎక్కువగా నీతి నిజాయితీగా మనసు విప్పి ఏమి దాచిపెట్టుకోకుండా చెప్పింది ఏమంటే ఆమెని. ఎక్కడ కూడా దాచిపెట్టుకోలే. ఎందుకంటే ఈ చనిపోయిన వ్యక్తి వైఎస్ వివేకానంద రెడ్డి తన చరమాంకంలో చనిపోకముందు ఎక్కువ భాగం రెండో భార్యతోని కొడుకుతోనే ఉన్నాడు. ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. కంటిన్యూగా ఫోన్లో టచ్లు ఉన్నారు. ఆయనతో ఆయన కష్ట నష్టాలు, ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్, ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా ఆయనతో షేర్ చేసుకున్నాడు. అవన్నీ నిజమే. ఆమె ఓపెన్గా చెప్పింది. అది ఇబ్బంది ఉంది ఆయనకు కూడా. చరమాంకంలో చాలా కష్టాలు ఉన్నాయిలేండి. చాలా కష్టాలంటే డబ్బులు లేక డబ్బు అని విపరీతంగా తాగి ఫ్రస్ట్రేట్ అయ్యి మెట్ల మీద పడిపోయేవాడని ఆ పందింటి రాజశేఖర్ అని వాళ్ళ అసిస్టెంట్ చెప్తాడు. ఈ షమీమ్ అనే అమ్మాయి బలపనూరు. మనం ఇక్కడ చాలా గొప్ప వ్యక్తి ఏమంటే వాళ్ళ ఫాదర్ అండి, దస్తగిరి. అతని పేరు కూడా దస్తగిరి. ఆయనకు ముందు 5 మంది కూతుర్లు పుట్టిన తర్వాత సుభాన్ అని లాస్ట్ ఒక కొడుకు పుట్టాడు. కొడుకులు అవసరం కాబట్టి రాయలసీమలో ఎక్కువ కొడుకుని నమ్ముకుంటారు తల్లిదండ్రులు పోషణ నిమిత్తం. ఆడపిల్లలు ఎంతమంది ఉన్నా లాస్ట్ కొడుకు కోసం అట్లా 5 మంది ఆడపిల్లలు కన్న తర్వాత కొడుకు పుట్టినారు. ఇక్కడ ఎందుకు నేను అతనికి చేతులెత్తి నమస్కారం పెట్టాలంటే, ఒక ముస్లిం అయి ఉండి చాలా చోట్ల నేను ఈవెన్ మా ముస్లిం నాకు ప్రాణమిత్రులు ఉన్నారు ఆ కుటుంబాల్లో, ఆడపిల్లకి ఖురాన్ చదవనీకి వస్తే చాలా అటు వరకు అని చదివిచ్చేసి ఇంట్లో పెట్టేసి మ్యారేజ్ చేసి పంపిస్తున్నారు. ఈయన ప్రతి ఒక్క కూతుర్ని 5 మందిని పీజీలు చేయించారండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదివించాడు. దాంట్లో వాళ్ళ అక్క ఒక ఆమె. ఈ తర్వాత రెండో కూతురు ఈ షేక్ షమీమ్ వచ్చేసి ఎంఎస్సి బయోటెక్నాలజీ చేసింది. 2005కి అయిపోయింది అమ్మాయి. వాళ్ళ అక్కకు కూడా పీజీ అయిపోయింది. వాళ్ళ అక్కకు మ్యారేజ్ అయింది. అప్పటికి 2005కంతా మ్యారేజ్ అయిపోయింది. భాష అని సింహాద్రిపురం నుండి చేసుకున్నారు వాళ్ళ అక్కగారికి. ఈమెకు పీజీ అయిపోయింది, ఆమెకి అయిపోయింది. చెల్లెళ్ళు చదువుతూ ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారు, అప్పుడు మనకి ఏం ఆధారం, హైదరాబాద్కి రావాలా, వచ్చి ఉద్యోగ ప్రయత్నం చేసుకోవాలా. అప్పుడేమో ఎంఎస్సి బయోటెక్నాలజీ చదివితే చాలా భవిష్యత్తు ఉందని అన్ని గవర్నమెంట్తో సహా ఎక్కువ ప్రచారం ఉండింది. అందుకోసం నా కూతురు కూడా ఒక అమ్మాయి చదివి రెడ్డి ల్యాబ్స్లో క్వాలిటీ అండ్ అష్యూరెన్స్లో పనిచేసింది. తర్వాత యుఎస్ వెళ్ళిపోయినారు, వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారు. ఈ అమ్మాయి కూడా ఫార్మా కంపెనీలకు ట్రై చేస్తుంది 2006లో. అప్పుడు స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం. ఈయన సీఎం, కడప ఎంపీ ప్లస్ సీఎం తమ్ముడు. ఎక్కువ భాగం హైదరాబాద్లోనే
ఉంటూ అక్కడుంటే ఏమైనా సమస్యలు ఉంటే ఇక్కడ ఎక్కువ ఆఫీసులకు అటెండ్ అవుతుంటారు. ఇక్కడ ఫ్యామిలీ కూడా ఎప్పుడు పర్మనెంట్గా వివేకానంద రెడ్డి కూతురు, అల్లుడు, భార్య ఇక్కడే ఉంటారు. ఆమె రెడ్డి ల్యాబ్స్లో అప్లై చేస్తే ఒకసారి అటెంప్ట్ చేస్తే ఆమెకు చెప్పారు, అమ్మ మీరు చెప్తే పులివెందల ఏరియా అంటున్నారు, మీరు సీఎం కాన్స్టిట్యున్సీ, ఒక్క లెటర్ ఏదన్నా తీసుకొచ్చేస్తే ఇక్కడ పని అయిపోతుందని ఆమెకు ఎవరో ఉప్పు అందిస్తారు కంపెనీలో. న్యాచురల్గా ఇక్కడ పీజీలు మన అమీర్పేట ఏరియాలో పీజీలో ఉండి వాళ్ళు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారు, ఇద్దరు అక్కజెళ్ళారు. వారు వాళ్ళ బావగారికి ఫోన్ చేస్తారు, ఇలా చెప్పారు రెడ్డి ల్యాబ్స్లో ఏదైనా లెటర్ ఉంటే నాకు ఉద్యోగం వస్తుందంట బావ అంటే, సరే ఇమీడియట్గా అక్కడ ఎవరికైనా తట్టేది వివేకానంద రెడ్డి, ఎవరికైనా యాక్సెస్ ఉంటుంది ఆయన దగ్గరికి, ఎవరైనా పోవచ్చు, మాకు ఓటేసినారా లేదా, వాడు శత్రువా అవన్నీ ఏం చూడరు, ఎవరికి పోయినా కానీ వాళ్ళు లెటర్ ఇచ్చేస్తారు. అట్లా ఆయన అప్రోచ్ అయితే ఆయన ఒక లెటర్ ఇచ్చాడు రెడ్డి ల్యాబ్స్ వాళ్ళకి. ఆ లెటరు ఈ భాష వీళ్ళకి పంపడం, వీళ్ళు దాన్ని కుట్టి అప్లై చేయడం జరిగింది. ఒక పర్టికులర్ డేట్ ఉంటుంది కదా రిజల్ట్స్ ఇచ్చేది, దాంట్లో ఈమె పేరు లేదు. ఆశగా ఆ ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఈమె పేరు లేదు, సెలక్షన్ లిస్ట్లో లేదు. వెంటనే వాళ్ళ బావగారికి ఫోన్ చేస్తుంది, బావగారు మీరు లెటర్ పంపించారు కానీ రాలేదు నాకు లిస్టులో అంటే, సరేమ్మా అక్కడే ఉండు నువ్వు అని. ఆయన బావగారు మరి పిఏకి చేస్తాడో గన్మెన్కి చేస్తాడో ఈయనకో చేస్తాడో ఎవరికి చేసినా మొత్తానికి ఈయనకు వివేకానంద రెడ్డి సార్తో మాట్లాడతాడు. ఆయన లక్కీగా హైదరాబాద్లో ఉన్నాడు ఆ రోజు. సార్ ఇట్లా మీరు లెటర్ ఇచ్చారు రాలేదంటే, రాలేదా అదేలాగా రాదు, ఓ సరే వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు అంటే, ఇప్పుడు ఆఫీస్లోనే ఉన్నారు సార్ అంటే, సరే వాళ్ళ ఫోన్ నెంబర్ ఏదైనా కాంటాక్ట్ నెంబర్ వాళ్ళ అక్క గారికి మాత్రమే ఫోన్ ఉంది, అమ్మాయికి లేదు, ఓ డబ్బా ఫోన్ ఉంది, ఆ నెంబర్ ఇస్తే ఈయన ఫోన్ చేసి మీరు ఎక్కడ ఉన్నారమ్మా అంటే, ఇక్కడే ఉన్నాం సార్ ఆఫీస్ దగ్గర అంటే, మీరు అక్కడే ఉండని నేను వస్తున్నాను. వితిన్ 15 to 20 minutes ఆఫీస్ చేరుకుంటాడు ఆయన. అఫీషియల్ కారు సీఎం పేసి నుంచి ఉన్న కారులో పోతాడు. ఒక గన్మెన్లు దిగేసి నేరుగా దిగి ఇట్లా చుట్టూ చూస్తే ఈ అమ్మాయిలు ఇద్దరు ముస్లిం అమ్మాయిస్ కదా, అందరూ ఉత్సాహంగా ఈయన కోసం ఎదురు చూస్తున్నారు. గుర్తుపట్టేస్తాడు హావభావాలు. మీరేనా అమ్మ బల్పనూరు అంటే అవునంటే రండి అని తీసిపోయి రెడ్డి ల్యాబ్స్ ఆఫీస్లోకి తీసిపోయి ఇట్లా లాంజ్లో కూర్చోబెట్టేసి హెచ్ఆర్ మేనేజర్ రూమ్లోకి వెళ్ళిపోతాడు ఆయన, చెప్పేసి ఫలానా ఆయన వచ్చినాడని. లోపలికి పోయినాక వీళ్ళకు కాఫీలు టీలు ఇచ్చేస్తారు బయట. ఒక 15 minutes తర్వాత లోపలికి పిలుస్తారు ఈ అమ్మాయిని. పిలిచి ఆడ మేనేజర్ ఎవరో హెచ్ఆర్ మేనేజర్ ఆమెకు అపాయింట్మెంట్ ఆర్డర్ చేతికి ఇచ్చేస్తారు. ఈమె సంభ్రమాచ్యాలకు గురైపోతుంది. ఏమి సీఎం తమ్ముడు వివేకానంద రెడ్డి అంటే వెరీ టాల్ పర్సనాలిటీ అక్కడ. మా కోసం వెరీ చిన్నవాళ్ళం కదా మేము, ఊర్లో 18 acres 20 acres ల్యాండ్ ఉంటుంది వాళ్ళకి, మేము చాలా చిన్నవాళ్ళము, పెద్ద పొలిటికల్ కూడా ఏమీ లేము వాళ్ళకి. అయినా మా కోసం వచ్చి దగ్గరకు వచ్చి అపాయింట్మెంట్ లెటర్ ఇప్పడం అంటే చిన్న విషయం కాదు కదా. అక్కడ పడిపోయింది ఆమెకి ఎగ్జైట్ అయిపోతుంది. ఆమె ఎగ్జైట్ అయిపోయి అది తీసుకొని బయటకు వచ్చినాక కారు దగ్గర వస్తాడు. ఈయనకు వివేకానంద రెడ్డి సార్కు ఏం అలవాటు అంటే విపరీతమైన టీ తాగుతాడు. టీ తాగితేనే విపరీతంగా సిగరెట్ తాగుతాడు. అక్కడ టీ తాగేటప్పుడు అక్కడ మర్యాద కాదు కదా, వాళ్ళ ఏసీ రూమ్లో తాగి బయటకు వస్తేనే కారు దగ్గర నిలబడి ముందు సిగరెట్ ముట్టిస్తాడు. అది ఎప్పుడైనా అలవాటు, అది నాకు కూడా అనుభవమే. ఈ అమ్మాయి వెరీ ప్రోయాక్టివ్ అమ్మాయి, మనం చెప్పే సెమేమో ప్రొయాక్టివ్. తెలుగులో కవితలు కూడా రాస్తుంది అమ్మాయి. మంచి వెరీ బ్రిలియంటు, మొదటి క్లాస్ ఫస్ట్ ఇట్లా ఉంది అమ్మాయి చదువు అంతా. ఆ అమ్మాయి ఉండి నవ్వుకుంటా, ఇంకా సార్ మీరు పబ్లిక్ రిప్రజెంటేటివ్ కదా, పబ్లిక్ ప్లేస్లో స్మోకింగ్ చేయొచ్చా సార్ అని నవ్వుకుంటానే అడుగుతుంది. ఈయన కూడా దాన్ని వెరీ స్పోర్టివ్ తీసుకొని నవ్వుకుంటా సరే దాన్ని కింద పడేసి కాలుతో తోసేసి సరేమా వస్తాను అని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈమె ఏం చేస్తుంటే వాళ్ళక్క ఏడుస్తుంది రాత్రి, నీకేం ఉద్యోగం వచ్చింది నాకు ఇంకా రాలేదు అది అని అంటే, ఆమె వెరీ ఎమోషనల్ లేని, సరే నీకు ఉద్యోగం వచ్చే వరకు నేను జాయిన్ అని దాంట్లోకి జాయిన్ కాదు, వాళ్ళు ఏదో నెల టైం ఇస్తే కూడా జాయిన్ కాదు. నువ్వు జాయిన్ అయినావా లేదా అని ఓసారి 2 మాటలు వివేకానంద రెడ్డి ఫోన్ చేస్తాడు ఈమెకి. ఫోన్ చేసి ఆ ఫోన్ పరిచయం అలా 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 పెరుక్కుంటూ పోతుంది. సో 2-3 ఏళ్ళు కలిసిన తర్వాత ఓసారి ఆయన సీరియస్గా సిక్ అవుతాడు. మా హై టెంపరేచర్ వచ్చి ఢిల్లీలో సిక్ అయినప్పుడు ఈయన ఫోన్ ఎత్తకపోతే ల్యాండ్లైన్కి తీసి మాట్లాడి ఏడ్చేస్తుంది ఈమె. ఆయన బాధ అయినాయి ఏడ్చేస్తే ఆయన ఫోన్ పెట్టేసేటప్పుడు ఐ లవ్ యూ ఏదో చెప్తాడు. అప్పుడు ఈమె I too లవ్ యూ అని చెప్పేసి అప్పటి నుండి మా ఇద్దరికి నేను అతన్ని ప్రేమిస్తున్నాననే విషయం నాకు తెలుసు అని ఆమె స్టేట్మెంట్లో నేనేమి ఎన్టీఆర్ లక్ష్మి పార్వతి గారి కథ ఇది ఇంకా ఉండొచ్చు. ఎవరికోరు ఇష్టపడినారు, ఏజ్ డిఫరెన్స్ చాలా ఉంది కదా డిఫరెన్స్. ఈమె సమ్ 83 డేట్ ఆఫ్ బర్త్ అమ్మా ఇది. ఆయన ఎప్పుడు 60s ఆఫ్ ఉంటుంది. సునీత కన్నా చిన్న వయసు ఉంటుంది, మరి నాకేం తెలియదు, ఉండొచ్చు కూడా. కానీ ఇంత పెద్ద ఫ్యామిలీ కదా సార్, అబ్జెక్ట్ చేయలేదా రాజశేఖర రెడ్డి గారు? వాళ్ళకి తెలియదు కదా,
జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు. వాళ్ళకి ఎవరికి తెలియదు కదా ఇది. అవునా? 10 మందికి తెలిసేదే కాదు కదా. ఆ. నాకు ఏ సందర్భమో తెలియదు కానీ నాకు అర్థం ఏమైందంటే మామూలుగా ఇదేం సినిమా కాదు కదా, లవ్ గివ్ ఇదంతా మన స్టోరీ కాదు కదా. ఇద్దరు ఓరుకోరు ఆకర్షణ, మగ ఆడ స్త్రీ ఆకర్షణ ఏముంటుంది, ఫైనల్గా షేరింగ్ ఆఫ్ బెడ్డే కదా. ఆ ప్రపోజ్ ఏదో చేసినట్లున్నాడు ఆయన. ఆమె చెప్తుంది, నేను ఐఎమ్ వెరీ పయస్ లేడీ, నాకు నియమాలు ఉన్నాయి, నేను నా భర్తతో తప్ప ఇంకోటితో నా ఒళ్ళు అప్పగించలేను అన్నట్ల మాట. నిజంగా పయాసం ఉంది అమ్మాయి ఇప్పటికెంత అప్పుడు కూడా. అంటే ఈయన ఎంత ప్రేమించాడో ఆమె నాకు తెలియదు కానీ ఈయన ఆమెను మ్యారేజ్ చేసుకునేకి సిద్ధమైతే అప్పటికి రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. ఆ టయానికి 2009లో చనిపోయాడు. జగన్ వీళ్ళతో విభేదించి ఈయన సొంతంగా పాదయాత్ర చేయడము అంత గందరగోళం నడుస్తుంది కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఓదార్పు యాత్ర చేయడము ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఆ టైంలో ఈయన ప్రపోజ్ చేస్తే ఆమె చెప్తుంది, అయ్యో నువ్వు బలం ఉన్నావు, నువ్వు ఓరుకోరు, మనం చాలా ఇష్టపడుతున్నావు, అంత ఓకే, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేనంటే కూడా నువ్వు చాలా ఇష్టం, కానీ నీకు ఒక భార్య పిల్లలు అంత ఉన్నారు. సౌభాగ్యం అనేది ఆమె కూడా నా తోటి స్త్రీ, చాలా పెద్ద ఆమె, నేను ఆమెను ఎలా మోసం చేస్తాను, పేగ మీద చాలా పెద్ద కుటుంబం, మాదేదో చిన్న కుటుంబము పేగ అని మాట్లాడుతుంది. ఈయన ఏం చెప్తాడంటే దానికి దీంట్లో ఉండేదే చెప్తున్నా. ఆయన ఏం చెప్తాడంటే, కరెక్టే నాకు భార్య ఉంది కానీ ఆమెకు ఆస్తమా, క్రానిక్ ఆస్తమా పేషెంటు, మాకు చాలా ఏళ్ళ నుంచి అంటే కూతురు పుట్టిన తర్వాత మాకు శారీరక సంబంధం లేదు, మేము వైవాహిక జీవితం నాకు లేదు, నువ్వు నన్ను చేసుకోవడంలో ఏం అన్యాయం లేదు అని చెప్తాడు. చెప్పి ఆమెను కన్విన్స్ చేస్తాడు. అందులో ఆమె ఇంకో విషయానికి కూడా ఆమె ఇంప్రెస్ అవుతుంది. మరి భార్య అంత సిక్కుండి ఏళ్ళ తరబడి శారీరక సుఖం లేకుంటే కూడా భార్యను ఎంత ప్రేమగా చూస్తున్నాడు ఆయన. ఓకే, కాబట్టి చాలా గొప్ప వ్యక్తి అని ఆ విధంగా ఆమె ట్రాన్స్లేట్కి వెళ్ళి ఓకే చెప్తుంది. చాలా కష్టం. కానీ పెళ్ళి ఎప్పుడు చేసుకున్నారు? ఫస్ట్ ఇయర్లో 2010, అదే 2009లో ఆయన చనిపోయాడు. చనిపోయినాక ఈ జగన్ ఏమో ఈ ఇష్యూలో ఉన్నాడు. ఓకే, ఈయన ఒప్పిస్తుంది, అమ్మాయిని ఒప్పిస్తాడు. ఈయన ఒప్పించేసి వాళ్ళ కుటుంబాన్ని కూడా ఒప్పిస్తారు. ఎవరు షేక్ షమీం వాళ్ళ పేరెంట్స్, నా కుటుంబం నేను మా ఇష్టం లేనిది ఏం చేయను అని. దానికన్నా ముందు ఈ సమైక్యాంధ్ర మూమెంట్ జరిగింది కదా, ఆమె ఆయనతో పాటు వచ్చి అంటే ఈ లవ్ స్టోరీ నడిచేటప్పుడు సమైక్యాంధ్రలో 2009లో ఆయనతో పాటు కడపల నిరహార దీక్ష 5 రోజులు చేస్తుంది ఆమె. ఓకే, ఈయనకు హెల్త్ డెటరేట్ అయితే షిఫ్ట్ చేస్తారు పోలీసులు హాస్పిటల్కి, ఆయనతో పాటు ఈమెను కూడా షిఫ్ట్ చేస్తారు. సౌభాగ్యమ్మ, సునీత కూడా వస్తారు ఆ రోజు వాళ్ళని చూసేకి. డిశ్చార్జ్ చేసుకొని పోయేటప్పుడు ఈవెన్ కూడా డిశ్చార్జ్ చేస్తారు. పక్కనే కదా బల్పనూరు, పులివెందల, కడప నుంచి బల్పనూరు వాళ్ళంటే వయా పులివెందల, వాళ్ళ కార్లనే ఈమెను తీసుకొని పోతారు. నీకు ఆమెకు కెనోలా ఉంటుంది, డాక్టర్స్ పెట్టింది, ఈమె డాక్టర్ కాబట్టి సునీతనే కెనోలా తీసేస్తుంది డిశ్చార్జ్ చేసిన తర్వాత. వాళ్ళకి తెలుసు స్టోరీ ఇది, ఏమి తెలియదు, అసలు ఏం తెలియదు. అమ్మాయి ఏదో మా ఫాదర్కు చాలా ఫాలో అయ్యారు, పొలిటికల్ ఫాలో అయ్యారు అనుకున్నారు. ఎందుకంటే మంచి వక్త ఈ అమ్మాయి, ఆరేటరు. అంతకన్నా ముందు ఈమె తెలుగు రచనలు చేస్తే ఆయన పుస్తకావిష్కరణ కూడా చేశాడు. ఇవన్నీ నడుస్తున్నాయి. వాళ్ళిద్దరి మధ్యన జరిగేది మూడో కంటికి తెలియదు కదా. పెళ్ళి ఎప్పుడు చేసుకున్నారు సరే? 3/10/2010. ఆ రోజుకి అందరిని ఒప్పించేసి వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో ముద్దనూరు నుంచి తెప్పించి 2 కార్లు రైల్వే స్టేషన్ పంపించి 2 సర్వీస్ అపార్ట్మెంట్స్ పక్కన తీసుకొని ఆ రోజు అక్కడ మ్యారేజ్ చేసుకుంటాడు. 3/10/2010. ఓకే, ఆయన ఒక రిజిస్టర్డ్ కాజీస్ ఉంటారు కదా, ప్రొఫెషనల్స్ రిజిస్టర్ చేస్తారు మ్యారేజ్ వాళ్ళు ఇస్లాం పద్ధతి ప్రకారం. అతన్ని పిలిపించి మనం పెళ్లి చేసుకున్నామని వివేకానంద రెడ్డి ప్రపోజ్ చేస్తాడు. దానికి అమ్మాయి, అయ్యో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా కష్టాలు ఉన్నారు, చాలా అభిమానం జగన్ అంటే కానీ వాళ్ళ కుటుంబం అంటే అమ్మాయికి. ఇప్పుడు చాలా క్రైసిస్లు ఉన్నాడు ఆయన. ఇది కానీ కాజీ ఎవడైనా రిజిస్టర్ కాజీ మన పెళ్లి చేస్తే బయటకు పోయి చెప్పుకుంటాడు కదా. వివేకానంద రెడ్డి పెళ్లి చేసినోడు ఊరుకుంటాడా? చెప్పుకుంటాడు. అంత పెద్ద ఇష్యూ అవుతుంది, వద్దు, మా బావకు తెలుసు కాజీ ఉద్యోగం సింహాద్రిపురంలో చేస్తుంటాడు ఆయన పెళ్లిళ్ళు. ఆయన చేస్తాడు అంటే ఆయన పర్ఫామ్ చేస్తాడు వాళ్ళ పెళ్లి. షేక్ మహమ్మద్ అక్బర్ అని పేరు మార్చుకొని పెళ్లి చేసుకుంటాడు ఆయన. చేసుకొని 3 రాత్రులు అక్కడ అయిన తర్వాత వాళ్ళు ఊరికి వచ్చేస్తారు. ఆ ఫస్ట్ రోజు ఆమె మొదటి రాత్రి చెప్తుంది, నాకు జాతకాలు చెప్పేవాళ్ళు చెప్పారండి, నన్ను చేసుకునేవాడు చాలా గొప్పవాడు అవుతాడని ఉంది నా జాతకంలో. సాయిబు ముస్లిమ్స్ అయినా వాళ్ళు ఇప్పుడు కూడా సద్గురుని ఫాలో అవుతారు, జగ్గి గారిని వాళ్ళని ఇప్పుడు కూడా సీరియస్గా ఫాలో అవుతారు. ఆమె జాతకాలు చెప్పినాడు, నాకు చాలా గొప్పోడు అవుతాడు అంటే, నువ్వు చాలా గొప్పోడు కదా, నిజమైంది అంటే ఆయన నవ్వి,
వదిలేసిపోయినాక కరెక్ట్గా 2 monthsకో 3 monthsకో అప్పుడు ఎమ్మెల్సీ ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లోనే ఆయన అగ్రికల్చర్ మినిస్టర్ చేస్తారు. అప్పుడు ఆ రోజు వచ్చేసి చెప్తాడు, నిజమే పాప అంటాడు ఆమె, నిజమే పాప నువ్వు చెప్పింది, నేను అగ్రికల్చర్ మినిస్టర్ అయిపోయాను. మామూలుగా ఇంతకుముందు ఎప్పుడు ఎంపీ ఎమ్మెల్యేగా ఉంటుంటే కానీ మా అన్న ఉన్నారు, ఎప్పుడు ఈయనకు అవకాశం లేదు, మినిస్టర్ అయ్యే అవకాశం ఎప్పుడు లేదు. అదేలే వాళ్ళ అన్న కొడుకుని వదిలిపెట్టి బయటకు వచ్చేస్తే ప్రామిస్ చేసింది కాబట్టి చేశారు. నిజంగానే నీ జాతకం చాలా గొప్పది అని చెప్తాడు. చెప్పేసి ఈ పులివెందులలో వాళ్ళ బావగారు ఉన్నారు కదా సింహాద్రిపురంలో, అక్క భర్త, ఆయన్ని పులివెందుల క్యాంప్ ఆఫీసు పిఏగా పెట్టుకుంటాడు గవర్నమెంట్ జీతంతో. పెట్టుకొని ఆయన్ని పులివెందుల కాపురం పెట్టించి ఈ షమీమ్ని కూడా వాళ్ళ ఇంట్లో పెట్టేస్తాడు. పెట్టి అక్కడ పోయి ఈయన రోజు కాపురం చేస్తూ ఉంటాడు. కానీ ఇది దాగదు కదా, గన్ మ్యాన్లు ఉంటారు, డ్రైవర్లు ఉంటారు. అది అటు ఇటు వచ్చేసి శివప్రకాష్ రెడ్డి అని పెద్ద బామారిది, ఆయన కూడా నాకు బెస్ట్ ఫ్రెండే, నరేటి శివప్రకాష్ రెడ్డి అని. ఆయన చెవులు వేస్తారు. ఆయనకు ఈయన వ్యవహారాలన్నీ తెలిసింటాయి. అప్పుడేమి అబ్జెక్షన్ రాలేదు వాళ్ళకి, కుటుంబ సభ్యులకి. పెళ్లి చేసుకున్నారంటేనే ప్రాబ్లం వస్తుంది కదా సార్, మరి ఎన్నో లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, ఎన్నో లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. పెద్ద ఫ్యామిలీ, రెస్పెక్ట్, హానర్ పోతుంది తెలిస్తే. ప్రాపర్టీ ఇష్యూస్ వస్తాయి, వాడు ఎవరైనా కొడుకో కూతురు పుడితే లీగల్ హెయిర్ ఇష్యూస్ వస్తాయి, ఇవన్నీ వస్తాయి. వచ్చేసి వాడిని పోయి బెదిరిస్తాడు. వాళ్ళ బావని ఏమని లేడు కదా, ఎందుకంటే వాళ్ళ బావ వల్లనే వాళ్ళంత పెద్దగా అయినారు. ఇప్పుడు 100 కోట్ల కాంట్రాక్ట్స్ చేసే పెద్ద కాంట్రాక్టర్ అయినా వాళ్ళ బావ చలవలనే అయినాడు. వాళ్ళ బావని ఏమని లేక ఆ బాధతో, అంటే నేను శివప్రకాష్ రెడ్డి ప్లేస్లో నేనున్నా అట్లే చేస్తుంటే నేనేమో ఆయన విమర్శించాను. ఆయన చనిపోయిన తర్వాత ఇది ఎక్కువ ఇవన్నీ బయటకు వచ్చింది. శివప్రకాష్ రెడ్డి ప్లేస్లో నేనుంటే కూడా అదే చేస్తుంటేనేమో. నేను విమర్శించడం లేదు, ఆయన తప్పని. ఆయన భాషను పోయి బెదిరిస్తాడు. మా బావకు పెళ్లి చేసి తోడవైతే అని కొన్ని బూతు పదాలు వేసి, మీరు కానీ నువ్వు పులివెందలు వదిలి సింహాద్రిపురం పోతే నేను అంతు దూస్తా, సంపుతా, ఎట్లేదో బెదిరిస్తాడు. అది ఒకసారి 2 మాటలు అయిన తర్వాత 3వ తూరి ఆయన భాష అంటాడు, సార్ క్షమించండి నన్ను రెడ్డి గారు, నేను మీ బావని మా ఇంటికి తీసుకోవడంలే, నేను రమ్మని చెప్పడంలే, మీ బావకి నేను పెళ్లి చేస్తానని చెప్పడంలే. వాళ్ళిద్దరు ఇష్టపడినారు, వాళ్ళు రిక్వెస్ట్ చేస్తేనే పెళ్లి చేశాను. ఆయన రిక్వెస్ట్ చేస్తేనే ఆయన 2వ భార్యని మా ఇంట్లో పెట్టుకున్నాను. ఆయనను రాకుండా మీరు చూసుకోండి మా ఇంటికి, నన్ను ఎందుకు అంటున్నాం, మీ భావన కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడినాడు. మాట్లాడితే వాడేమి అని కొంచెం వివేకానంద రెడ్డిని కూడా కొన్ని బూతులు, ఆ కొడుకు ఈ కొడుకు వానికత్త కూడా చూస్తే ఇది ఆవేశంలో వాడు అట్లంటేనే మామూలుగా ఇట్లా ఎదురు సమాధానం వస్తామని ఆలోచన చేయలేదు. ఈయన కూడా ఆవేశంగా ఏదో మాట్లాడేసి వచ్చేస్తాడు. వాళ్ళ బావ ఈమెకి షమీమ్కి చెప్తాడు, ఇవన్నీ ఉన్నాయి జరుగుతూ ఉండేది చెప్తాడు. ఆ రోజు రాత్రి ఆమె చాలా భారమైన ఒక డైలాగ్ చెప్తుంది, ఏమండి మీ వయసు నా వయసు చాలా డిఫరెన్స్, మీ కుటుంబము మా కుటుంబము చాలా డిఫరెన్స్, నీకు పెళ్ళై పిల్లలై ఉన్నారు, ఇదంతా మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటే నాకు ఎన్ని కష్టాలు వస్తాయో, మీ ఫ్యామిలీ నుంచి ఎంత రెసిస్టెన్స్ వస్తుందో నేను ముందే ఊహించాను, నీతో నేను పెళ్లి ఒప్పుకునే ఉందా ముందే. అది నేను ఒప్పుకుంది నేను ఒక్కదాన్ని ఒప్పుకున్నాను, మీరు నేను కలిసి మా ఫ్యామిలీని ఒప్పించాం. కానీ ఆ బాధ లేదో నేను పడాలా తెలిసి చేసుకున్నా, ఇవన్నీ రెసిస్టెన్స్ వస్తుంది, ఇబ్బందులు వస్తాయని తెలిసి కూడా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నా కాబట్టి ఆ బాధ నేను ఒక్కడే పడాలా. కానీ మా కుటుంబం బాధపడుతుందంటే ఏమంటే ఇట్లా మీ బామార్ది వచ్చి ఈ విధంగా తిట్టేసిపోయినాడు, ఇట్లా బెదిరిస్తున్నాయంటే వాని కథ చూస్తాలేని పొద్దున్నే పోయి ఇద్దరు గొడవ పడతారు. ఆ గొడవడింది మాకు తెలుసు, కానీ ఆ కాలంలో ఏదో సట్లు పట్టుకొని ఇప్పుడు ఫైనల్ గా మొన్న మర్డర్ జరిగే టైంలో 1/4 ప్రాపర్టీకి సంబంధించి బిల్ ఏదో రాశారు కదా, డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తాను వస్తున్నా, ఏంటి సార్ అదే జస్ట్ వచ్చేస్తున్నా దగ్గర. ఇలా ఉన్నాగా తర్వాత ఆయనకు ఉద్యోగం పోతుంది, అంటే వెళ్ళిపోతుంది. తర్వాత ఆమెని కడప నుంచి హైదరాబాద్లో అక్కడ ఇక్కడ పెట్టిన తర్వాత ఆమెకు 28/8/2015లో ఒక కొడుకు పుడతాడు హైదరాబాద్లో, రైన్బో హాస్పిటల్లో కూకట్పల్లి ఏరియాలో పుడతాడు. వానికి షేక్ సెహన్సా అని పేరు పెడతాడు, షేక్ అస్లాం సెహన్సా. పుట్టినారు, అక్కడ పవర్ లేదు వీళ్ళకి 2015లో. తర్వాత కడపకు వచ్చేస్తారు 17లో, ఆయన ఎమ్మెల్సీగా ఓడిపోతాడు. పిల్లోడు 15 నుంచి ఇంక సంవత్సరం పెరుగుతున్నాడు కదా. ఆమె నాకు మొత్తం నాకే కాదు, నా కొడుకు ఏం చేస్తావు ఇప్పుడు, నువ్వు ఒక పైసా కూడా ప్రాపర్టీ ఇతను చేసేకి లేదు. ఆయన చాలా ట్రై చేస్తున్నాడని కావడంలే, ఎందుకంటే వివేకానంద రెడ్డి ప్రాపర్టీ మొత్తం కూడా నలుగురు పేరు మీద ఉంది. వాళ్ళ గీములన్నీ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ ఇట్లా పేర్ల మీద, ప్రైవేట్ లిమిటెడ్ పేర్ల మీద ఉన్నాయి. దాంట్లోన వివేకానంద రెడ్డి గారు, సౌభాగ్యమ్మ గారు, సునీత గారు, నరెడ్డి రాజశేఖర రెడ్డి, నలుగురు పార్ట్నర్స్. ఓకే, వాళ్ళు ఏది ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఈ ముగ్గురు వచ్చి సంతకం పెట్టాలి, ఈయన ఒక్కడు ఏం చేయలేడు. తర్వాత ఆయన ఈ క్రమంలోనే ఏదో చేద్దామని ఒక పంచాయతీ ఆయన దగ్గరకు వస్తే 4 acres
వెరైటీస్ అని మన వేంపల్లి పులివెందల ఏరియాలో దొరుకుతుంది, వైట్ వెరైటీస్, వరల్డ్ క్లాస్ వెరైటీస్. ప్రపంచంలో అక్కడ తప్ప ఎక్కడ అంత మంచి వెరైటీ దొరకదు. మనకు కోడూరు ఏరియాలో దొరుకుతుంది కానీ మంగంపేటలో అది గ్రే కలర్ది, ఇది ప్యూర్ వైట్ ఉంటుంది. ఇది ఆయిల్ ఇండస్ట్రీస్లో వాడతారు. ఆ 4 ఎకరాలు ఈయన తీసేసుకొని మీకు మార్పియాలని ట్రై చేస్తుంటేనే శివప్రకాష్ రెడ్డికి ఆ నోటీస్కి వచ్చేసి ఆమె స్టేట్మెంట్ ప్రకారమే, సెమిన్ స్టేట్మెంట్ ప్రకారం శివప్రకాష్ రెడ్డి ఆ ఆస్తిని తను రాయించుకొని తర్వాత సౌభాగ్యమ్మకు మార్చినాడనే చెప్తుంది ఆమె. నాకు పూర్తి వివరాలు తెలవు. మార్చేస్తుంది. తర్వాత ఇంక ఏం చేయాలన్నా ఏం చేయలేకపోతుంటాడు. ఆ సమయంలో చిట్వేలు వాళ్ళిద్దరు వచ్చేసి ఈయన దగ్గరకు వచ్చేసి, సార్ చిట్వేలు అంటే మంగంపేట దగ్గర వాళ్ళకి బాగా ఫాలోయర్స్ వివేకానంద రెడ్డికి, మల్లిశెట్టి వెంకటరమణ, లక్ష్మీకర్ అని ఇద్దరు వచ్చి, సార్ బెంగళూరులో ప్రాపర్టీ డిస్ప్యూట్ ఉంది రాధాకృష్ణమూర్తి అని, యలహంకలో ఇతనికి సేల్ కమ్ జీపీఏ ఉంది, వేరేవాడు రిజిస్టర్ చేయించుకున్నారు, మనం కానీ ఇది ఫస్ట్ ఉంది ఇతనికి, దీన్ని సెటిల్ చేస్తే మనకు చాలా డబ్బు వస్తుంది సార్, అది 80 కోట్ల పైన విలువ చేస్తుంది, 8 ఎకరాలు అని చెప్తారు. ఈయనకు దానికన్నా ముందు ఈయనకి చెక్ పవర్ అన్ని తీసేశారు, డబ్బు చేతులు ఆడుకోకుండా చేశారు. 17 ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిపోయినాక ఈయన దగ్గర పైసలు లేదు, 2000 కూడా ఆయన జోబులు ఉండడం కష్టం అయిపోయింది. పులివెందులకు వస్తాడు, ఆయనకు డీజిల్ ఏమో పెట్రోల్ బంకులు అప్పు, కిరాణా కొట్ల అప్పు అన్నీ కూడా హైదరాబాద్ నుండి పంపిస్తున్నారు. కానీ నేను జోబులో డబ్బులు పెట్టడం లేదు, ఎందుకంటే నెలకు ₹1,00,000 పైన ఖర్చు పెడుతున్నాడు రెండో భార్య కొడుకు. ఇది తెలిసి వాళ్ళు ఆపేశారు. ఎవరు? వీళ్ళ ఫ్యామిలీ, సునీత వాళ్ళ ఫ్యామిలీ. సునీత, నరేంద్ర రాజశేఖర్ ఇద్దరు కలిసి అతనికి చెక్ పవర్ తీసేశారు. అంతకన్నా ముందు ఈ అన్ని ఫర్ములకు వాళ్ళకి డెల్టా ఇంజనీరింగ్ అని ఫ్రీ ఫ్యాబ్ స్ట్రక్చర్స్ చేసేది ఉంది. దాంట్లో కూడా నరేంద్ర రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డికే చెక్ పవర్స్ ఉండేది వాళ్ళ కంపెనీలో. ఈయన చెక్ పవర్ తీసేశారు, డబ్బులు ఆర్డర్ చేయడంలే. 2013లో కొడుకు పుట్టకముందు ఆమెను తెచ్చి నేను ఇంట్లో పెట్టుకుంటాను, ఎందుకంటే అందరికి తెలిసిపోయింది, అది అందరి సబ్జెక్టు ఇంట్లో అందరికి తెలిసిపోయింది. దాని మీద మాట్లాడుకోకుండా ఈయన బయటకు వచ్చేసి, నువ్వు ఎట్లా హైదరాబాద్లో ఉంటున్నారు, మీరు ఎవరు రావడం లేదు, పులివెందుల్లో నేను ఒక్కడు ఉంటున్నా, నేను అమ్మాయిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాను అని ప్రపోజ్ చేస్తే అతని మీద అసాల్ట్ జరిగింది ఇంట్లో. వాటర్ బాటిల్ ఏమితో కొడితే అది గోడకు పోయి తగిలింది అని చెప్తారు. నాకైతే తెలియదు, సిబిఐ దాంట్లో కూడా లేదు, కానీ జనబాహుల్యంలో ఉండేది అది. ఆ రోజు నుంచి 2013 నుంచి చచ్చిపోయేంత వరకు నరేంద్ర సునీతకు ఈ విషయంలోనే మాటలు లేవు. అది సిబిఐ స్టేట్మెంట్లు ఉంది, నరేంద్ర రాజశేఖర్ క్లియర్గా చెప్తున్నాడు. 2013లో ఈ విషయంలోనే గొడవ జరిగి అప్పుడు టాకింగ్ టర్మ్స్ లేవు తల్లిదండ్రి. కానీ ఇలా ఉన్నప్పుడు ఆమెకు ఏ విధంగా కూడా ఆస్తి తెలియడని బెంగళూరుకు పోయి అది సెటిల్ చేయకపోతాడు. ఆ సెటిల్మెంట్లో ఒక్క పైసా రాదు, రాకుండా బదులు హోమ్ మినిస్టర్ ఇప్పుడు పరమేశ్వర్ ఉన్నాడు, అప్పుడు కూడా హోమ్ మినిస్టర్ ఆయనే, ఇప్పుడు కర్ణాటక హోమ్ మినిస్టర్, అప్పుడు హోమ్ మినిస్టర్ కాంగ్రెస్. అంతకన్నా ముందు బీజేపీ ఎమ్మెల్యేని, యలహంక ఎమ్మెల్యేని అప్రోచ్ అయితే ఆయన ఏమి చేయలేడు. తర్వాత హోమ్ మినిస్టర్ని అప్రోచ్ అవుతారు, ఆయన లోకల్ పోలీస్కి చెప్పి ఒక పంచాయతీ పెడతాడు, ఆ పార్టీ ఈ పార్టీని పెట్టి. ఆ పార్టీలో పోలీసు వాళ్ళు క్లియర్గా చెప్తారు, అయ్యా మీ రాధాకృష్ణమూర్తి ఏదైతే మీరు చెప్పి సపోర్ట్ చేస్తున్నారో ఆ డాక్యుమెంట్ ఫోర్జుడు వన్ను. ఎందుకంటే ఆయన కొనింది ఒక ఐటీవై కంపెనీ డైరెక్టర్తో కొన్నాడు. ఆ డైరెక్టర్ 10 ఏళ్ల కిందటే ఆ కంపెనీ నుండి వచ్చిన తర్వాత ఈయన తీసుకున్నాడు అంతోని. వానికి ఆ హక్కు ఉండదు. డబ్బులు పెట్టాడా దానికి? ఏం పెట్టలేదు. ఈయన దగ్గర డబ్బులు ఉంటాయి కదా, ఈయన పైసా లేదు. తర్వాత దాంట్లో సంతకాలు చేసిన 2 నోటరీల్లో ఆ డేట్ కన్నా 10 సంవత్సరాల కిందట చనిపోయినాడు కడపవాడు, అది కూడా ఫోర్జరే. ఓకే, కాబట్టి ఈయన మీద మేము యలహంకలో ఒక పోలీస్ కేసు పెట్టి ఈయన జైల్లోకి కూడా పంపించినామని చెప్తారు. ఓకే, కాబట్టి ఇంకా ఏం లేదని తెలుసు. తర్వాత వీళ్ళు పీటర్ క్యాడీ అని ఒక బ్రోకర్ దగ్గరకు పోతారు. అతను ఇట్లాంటి ల్యాండ్ డిస్ప్యూట్ ఉండేది. ఒకటి సార్, ఇప్పుడు బెంగళూరు ల్యాండ్ వల్ల ఇష్యూ రాలేదు, మనకు పైసా రాలేదు. సెకండ్ వైఫ్ కిడ్ వల్ల ఇష్యూ లేదు. కానీ ఎందుకు అంత దారుణంగా నరికారు? మరి ప్రాబిలిటీస్ చెప్తాను, అంతేగాని ఫలానా నరికినాడని మనం చెప్పలేదు. ఆయనకేమో అజాత శత్రువు. ఎవరైనా వినపడే దస్తగిరి పేరు కానీ లేకపోతే రాజశేఖర్ రకరకాల పేర్లు వాళ్ళ స్టేట్మెంట్లు హైలీ కాంట్రాడిక్షన్స్ ఉన్నాయి, హైలీ కాంట్రాడిక్షన్, సెల్ఫ్ కాంట్రాడిక్టర్ ఉన్నాయి. అసలు వాళ్ళే ఉన్నారా లేదా? మారిపోయాడు కదా దస్తగిరి. మారిపోవడం అంటే ఇప్పుడు నేను కూడా మారిపోతా. అసలు ఇంకా ఎవరికి ఆఫర్ ఇచ్చినా అట్లాంటిది అప్రూవర్ గా మారిపోతారు. ఏముంది, అరెస్ట్ లేదు ఇక్కడ ఎక్కడా కూడా, ఆస్తి కోసం చంపింది కాదు, అరెస్ట్ లేదు. అరెస్ట్ లేకుండా పెట్టినారు. మామూలుగా 306 ప్రకారం అంటారు అప్రూవర్. మీకు మన వీడియో దృష్టిలకు, అడ్వకేట్స్కు, పోలీసు వాళ్ళకు తెలుసు. సెక్షన్ 306 ప్రకారము సిఆర్పిసిలో, పాత సిఆర్పిసిలో అప్రూవర్ చేస్తారు. దాంట్లో సబ్ సెక్షన్ 4A ప్రకారం అతను జైల్లో ఉంటే
ట్రయల్ అయిపోయేంత వరకు లోపలే ఉండాలా. ముద్దాయిలు బయట తిరుగుతారు కానీ ట్రయల్ అయినంత వరకు అప్రూవల్ అయినంత వరకు లోపల ఉండాలా. మిగతా ముద్దాయిలకు బెయిల్ రావచ్చు. ఓకే ఓకే. దీంట్లోనే ఇతనికి అరెస్ట్ చేయలేదు. నేను చంపినానని చెప్పినాక 3 నెలలైనా అరెస్ట్ చేయలేదు. నువ్వు యాంటిసిపేట్ బెయిల్ పొమ్మని చెప్తారా? పోలీస్ స్టేషన్కి వచ్చి నేనే చంపేసినానని స్టేట్మెంట్ ఇచ్చి కోర్టులో కూడా స్టేట్మెంట్ నేనే చంపినానని చెప్పి తర్వాత అరెస్ట్ చేయకుండా ఉంటారా ఏ పోలీస్ అయినా? ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం. నేను 36-38 సంవత్సరాల ఫస్ట్ టైం ఇట్లాంటి కేసు చూడడం. నేను చంపినానని చెప్పి కోర్టులో కూడా కన్ఫెషన్ ఇచ్చిన తర్వాత వాడిని అరెస్ట్ చేయకుండా ఎందుకు వదిలేస్తారు? 2 నెలల పాటు వదిలేసి కోర్టు యాంటిసిపేట్ బెయిల్ వాడు అప్లై చేస్తే మాకేం అబ్జెక్షన్ లేదని సిబిఐ చెప్తుంది. సునీత గారు కూడా అబ్జెక్షన్ చెప్పరు. అతనికి బెయిల్ వచ్చిన తర్వాత అప్రూవర్ చేస్తారు. ముద్దాయి అయినాడు కదా, ఛార్జ్షీట్ వేస్తారు. 21వ తేదీ బెయిల్ వస్తుంది. అక్టోబర్ 21, 2021లో 26వ తేదీ ఛార్జ్షీట్ వేసి ముద్దాయిని చేస్తారు. తర్వాత తను అప్రూవర్ అవుతాడని ఒక పిటిషన్ ఫైల్ చేసి నవంబర్లో అప్రూవర్ అవుతుంది. కోర్టు ఒప్పుకుంటుంది. సిబిఐలు అడుగుతున్నారు కాబట్టి. అది వీళ్ళే కాకుండా ఆయన ఫోన్ మీద ఒక 5 వేలు ముద్రలు అయితే ఉన్నాయంట కదా, వాడారంట కదా. అవి ఎవరికి టాలీ కాలేదులే. అవి ఎవరికి టాలీ కాలేదు. ఈ అబ్బాయికి ఎప్పుడైతే నేను ఏం చేయలేకపోయినాడు ఆయన, తర్వాత డైమండ్ స్టోరీ అని ఆ సునీల్ యాదవ్ వాళ్ళు వస్తారు. మాకు ఎవరికో తెలియదు XYZకు డైమండ్స్ దొరికినాయి, అవి అమ్మిస్తే చాలా పెద్ద డబ్బు వస్తుంది అంటాడు. ఇది ఎప్పుడైతే నా పైస రాదో అతని నమ్ముతాడు. ఎందుకంటే ఒక మనిషి అత్యంత క్లిష్ట పరిస్థితులు ఉన్నాడు. నేను చెప్పిన పీటర్ క్యాడీ అతని దగ్గరికి వెళ్ళి 4th డాక్యుమెంట్స్ ఇచ్చి బ్యాంక్లో లోన్ ఇప్పించేస్తే నీకు 50% ఇస్తామంటారు. మామూలుగా లోన్స్ అరేంజ్ చేసే వాళ్ళు 1% కానీ 2% కానీ తీసుకుంటారు. 4th డాక్యుమెంట్స్ అని తెలిసినాక ఈయన ఆ 4th డాక్యుమెంట్స్ బ్యాంకుని మోసం చేసి తీసుకునే కూడా సిద్ధపడతాడు. పీటర్ క్యాడీతో ఆ ఒప్పందం జరిగితేనే 40% ఒప్పుకుంటారు, 2%ని 40% ఒప్పుకుంటారు. ఒప్పుకొని పీటర్ క్యాడీని ఏంటంటే నాకు చాలా డబ్బు అవసరం ఉందండి, ఓ 3 కోట్లు మీరు ఇవ్వండి, ఆ లోన్ వచ్చినాక మీరు నా దాంట్లో పట్టుకొని ఏమని అడుగుతాడు. అయ్యో నేను అంత ఇవ్వలేను సార్, నాకు అంత కెపాసిటీ లేదని అది స్కిప్ అవుతుంది. అంటే ఆయన ఎంత నీడీ ఉన్నాడు డబ్బుకు అనేది ఇష్యూ. అది ఇంత ఫైనాన్షియల్ ఇష్యూ ఉన్నప్పుడు కూతురు కానీ అల్లుడు కానీ అసలు పట్టించుకోవడం మానేశారా సార్? ఏముంది, ఆయన పందింటి రాజశేఖర్ అయినా వాళ్ళ ఇంట్లో కేర్ టేకరు రాజశేఖర్ రెడ్డికి ఫోన్ చేశాడు. చాలా పెద్ద డబ్బు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఈయన, అంటే సునీల్ యాదవ్ వాళ్ళ ద్వారా వస్తుందని వజ్రాలు అమ్మితే. అది రావడం లేదు. రోజు మంచులు పంపిస్తున్నాడు వాళ్ళకు, వాళ్ళు అవాయిడ్ చేస్తున్నాడు. ఆ డబ్బులని రాత్రి ఎక్సెసివ్ ఆల్కహాల్ తీసుకొని ఎక్సెసివ్గా ఆల్కహాల్ తాగి మెట్ల మీద పడిపోతున్నాడు వరండాలో. నేను ఎన్నో మాటలు ఆయన ఎత్తుకొని పోయి బెడ్రూమ్లో వండబెడుతున్నా రాత్రి. ఇట్లుంది పరిస్థితి అని రాజశేఖర్కి చెప్తాడు, నరేంద్ర రాజశేఖర్కి అల్లుడికి. మరి వాళ్ళు ఏం చేయలేదే అతనికి డబ్బు. పైగా 13వ తేదీ 14వ తేదీ సాయంత్రం రాజశేఖర్ ఈయనకి ఫోన్ చేస్తాడు, డబ్బులు కావాలా, వేరే దానికి ఏదో పెట్టుబడి కావాలని. ఈయన డబ్బులు కావాలంటేనే ఎర్రగంగిరెడ్డికి పక్కన చెప్పి సునీల్ యాదవ్ ఫోన్ చేసి వాళ్ళు డబ్బు ఎలా తెచ్చిస్తారంటే రేపు ఇస్తాం మేమని చెప్తారు వీళ్ళు సునీల్ యాదవ్ వాళ్ళు. అంత అబద్ధం, అది హంబగ్. ఒక అబద్ధాలు చెప్తుంటే రోజులు తుడుతుంటారు. ఆ రోజు రాత్రి వాళ్ళు పాపం శివప్రకాష్ రెడ్డి కూతురు మనవరాలు బర్త్డేకి రావాలా ఎర్రగంగిరెడ్డి అని. వాళ్ళు రేపిస్తారంటే ఆ డబ్బు ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు ప్రయాణం క్లోజ్ చేసుకుంటారు, స్టాప్ చేసుకొని ఉంటారు. ఆ రోజే రాత్రి చనిపోతాడు ఆయన. ఓకే, అది. ఇప్పుడు ఏమైందంటే రాత్రి ఇప్పుడు సరే ఈటి వరకు ఉంది, ఒక్క పైసా వాళ్ళకి చేయలేకపోయినాడు. ఆమె బూతులు పెట్టి మెసేజ్ పెడుతుంది, మీకు కూడా మెసేజ్. అవునవును, మెసేజ్ అది. అంటే అదొక్క మెసేజే కాదు, ఒక వివేకానంద రెడ్డి తిడుతూ పెడుతుంది, ఆమె తిడుతూ అట్లా మెసేజ్లు. ఇవన్నీ ఆమె మెసేజ్లేండి, ఇవన్నీ ఆమె మెసేజ్లే. ఇదే ఆమె మెసేజ్, ఇదే ఆమె మెసేజ్. బూతులు తిడతా, నాకు వీళ్ళే నా నా సంసార జీవితాన్ని, నా జీవితాన్ని నాశనం చేస్తున్నారు, నా కొడుకు పైస లేకుండా చేస్తున్నారు, భర్తను నా దగ్గరకు రాకుండా చేస్తున్నారు అని ఆమె చాలా బూతులతో పెట్టింది. ఆయన కూడా తిడుతుంది. పనిలో పని అఫ్జల్ అనే వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక అతను కడప ఎమ్మెల్యే టికెట్కు ట్రై చేస్తున్నాడు, ఆయనకు రికమెండ్ చేయమని చెప్పింది. కూతురు అల్లుడు ఇంతమంది ఇబ్బంది పెడుతున్నారు కదా వివేకానంద రెడ్డి గారిని. ఎప్పుడు కూడా జగన్ గారిని ఒకసారి కాంటాక్ట్ అయ్యి విషయం చెప్పడానికి ట్రై చేయలేదు ఆయన కూడా? ఆయన ఏం పెద్ద మంచి పని చేసినాడా చెప్పనీకే, ఇలా మంచి పని చేశాడా చెప్పనీకే? ఆయనలోన ఆయనే ఉన్నాడు. ముఖ్యంగా అవినాష్ రెడ్డి గారికి కానీ, అవినాష్ రెడ్డికి చెప్పుకునే ఇది లేదులే. వైఎస్ భాస్కర్ రెడ్డిలకు గెలిచినప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నాయని చెప్తున్నారు కానీ ఈ విషయం చెప్పలే. ఈ కొడుకుండే ఈ విషయం కూడా కుటుంబ సభ్యులకు మళ్ళనే తెలిసింది, మాలాంటి వాళ్ళకి తెలుసు కానీ మిగతా వాళ్ళందరికీ బయటపడింది. ఇది మర్డర్ తర్వాత పోలీసులో వాళ్ళనందరిని పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో వేసేసి ఇంటరాగేట్ చేస్తారు వీళ్ళనంతా. అప్పుడు తెలుస్తుంది ఒక కొడుకున్నాడని, అప్పుడు చూస్తారు ఆ పిల్లోని అందరూ. అంతవరకు సీక్రెట్గానే, ఎందుకంటే పెద్దోళ్ళ వ్యవహారం ఎవరు బయటికి పెట్టడం లేదు. అవునవును,
ఈ దస్తగిరి స్టేట్మెంట్ ఏముందంటే ఇప్పుడు మీకు విల్లు గురించి వస్తున్నా, ఇది సర్కమ్స్టెన్సెస్ ఇది. దస్తగిరి స్టేట్మెంట్ ఏముందంటే వారు లోపలికి వెళ్ళి అతన్ని కేవలము ఈ డాక్యుమెంట్స్ కోసమే నరికి చంపినట్లా ఉంది. అవును, లోపలికి పోతారు, ఆయన కొడతారు, కొట్టి ఆడ ఉమాశంకర్ రెడ్డి అంత ఆయన ఇక్కడ 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 నరికేస్తాడు, మెదడు బయటకు వస్తుంది. ఓకే, తర్వాత దస్తగిరి స్టేట్మెంట్ ప్రకారం చెప్తున్నా, దస్తగిరికి గొడ్డలు ఇచ్చేసి ఇతను కదలకుండా దూడని చెప్పేసి వాడిని కావలు పెట్టేసి దస్తగిరిని ఆ ఇంట్లో ఆ బెడ్రూమ్ అంతా వెతుకుతారు, హాల్ కాదు బెడ్రూమ్ అంతా వెతికి ఆ 2 డాక్యుమెంట్స్ తీసుకుంటారు. ఆ దస్తగిరి ఆ డాక్యుమెంట్స్ ఏమంటే సిబిఐలకు తెప్పింది కానీ కోర్టుకు తెప్పింది కానీ నాకు చదువు రాదు సార్, ఆ డాక్యుమెంట్స్ ఏమో నాకు తెలియదు, దాని మీద రౌండ్ సీల్స్ ఉన్నాయి, నోటరీ రౌండ్ సీల్స్ ఉన్నాయి అని చెప్తాడు ఆయన, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నట్ట చెప్తాడు. చెప్పిన తర్వాత అవి దొరికిన తర్వాత ఇంకా ఇవే మనకు కావాల్సిందని ఎర్రగంగిరెడ్డి వీళ్ళంతా మాట్లాడుకొని అతనితో లెటర్ రాయించేసి దొరుకుతా ఉంటే అతను బెదిరిస్తాడు వీళ్ళని, ఏంది నా ఇంట్లో వెతుకుతున్నాను మేము ఎంత చూస్తుంటే దస్తగిరి కూడా ఇలా నరుకుతాడు, ఇటువంటి ఇట్లా పోతుంది, ఫోటోలు నీ దగ్గర ఉంటాయి, నరికితే ఇటువంటి ఇట్లా పోతే తర్వాత ఆ డాక్యుమెంట్స్ దొరికినాక దానికి డ్రైవర్ మీద ప్రసాద్ మీద ఒక లెటర్ రాయించేసి తర్వాత బాత్రూమ్లో వేసి చంపేసి పోయినామని చెప్తాడు. పోయేటప్పుడు సునీల్ యాదవ్ వచ్చేసి అతని ప్రైవేట్ పార్ట్స్ మీద మా అమ్మని అడుగుతావారా ఎల్ కొడక అని వాడు తిట్టి 4 మాటలు తంతే తర్వాత గంగిరెడ్డి వద్దురా మన పని అయిపోయింది, మనం వచ్చిన పర్పస్ సరిపోయింది అని బయటికి వెళ్ళిపోతాడనేది స్టోరీ ఉంది.